వెల్కమ్ టు మై ఛానల్. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2B ఇండిఫినిట్ ఇంటిగ్రేషన్ అయితే చూడండి. ఇది 10th వీడియోగా చెప్పచ్చు. ఎందుకంటే అన్ని మోడల్స్ అయితే కవర్ చేశాను. లాస్ట్ వీడియోగా రిడక్షన్ ఫార్ములాస్ అయితే తీసుకున్నాను. రిడక్షన్ ఫార్ములాస్ ఏంటివి? 6 రిడక్షన్ ఫార్ములాస్ ఉన్నవి. ఈ 6 రిడక్షన్ ఫార్ములాస్ అయితే ప్రూఫ్ అయితే చేస్తాను. చూడండి, ఫస్ట్ ఇంటిగ్రల్ sin పవర్ nx into x. Find the reduction formula for integral sin power nx into dx. ఇచ్చిన ప్రాబ్లంని ఫస్ట్ ప్రాబ్లం అయితే తీసుకోండి. in is equal to integral sin power nx into dx. చూడండి మా జాగ్రత్తగా, ఇంటిగ్రల్ sin పవర్ nx sin xని ఇంటూ చేసి sin xని బై చేయండి. చాలా జాగ్రత్తగా చేయండి. ఒకటి చేస్తే అన్నీ వస్తాయి. చూడండి, ఇంటిగ్రల్ sin పవర్ nx sin పైకి వెళ్తే sin ఇన్వర్స్ అయితే అయింది ఇంటూ sin x. చూడండి, ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n, ఏ పవర్ m ప్లస్ n, n మైనస్ 1 ఆఫ్ x ఇంటూ sin x ఇంటూ dx. ఇది ఇన్వర్స్ ఇన్వర్స్ ముందు రాసుకోవాలి. ఐలెట్ ఫార్ములా లెక్క. చూడండి, ఇన్వర్స్ ఐలెట్ ఏం చెప్పాను? ఇన్వర్స్ లాగరిథమిక్, ఆల్జీబ్రాయిక్, ట్రిగ్నామెట్రిక్, ఎక్స్పోనెన్షియల్. ఇన్వర్స్ ముందు కాబట్టి ముందు రాశాను. sin x ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్ కాబట్టి అనుకుంది. ఐలెట్ ఫార్ములా నేర్చుకోండి ఇంటిగ్రల్ uvdx ఫార్ములా u ఇంటిగ్రల్ vdx మైనస్ ఇంటిగ్రల్ vdx ఇంటూ d by dx ఆఫ్ u ఆఫ్ హోల్ dx. చూడండి, u అంటే sin పవర్ n మైనస్ 1 ఆఫ్ x. ఇంటిగ్రల్ vdx అంటే sin x ఇంటూ dx మైనస్ ఇంటిగ్రల్ vdx అంటే sin x ఇంటూ dx d by dx ఆఫ్ u అంటే sin పవర్ n మైనస్ 1 ఆఫ్ x హోల్ dx. చూడండి, sin పవర్ n మైనస్ 1 ఆఫ్ x ఇంటిగ్రల్ sin x ఫార్ములా మైనస్ కాస్ x. ఇంటిగ్రల్ sin x ఫార్ములా మైనస్ కాస్ x. ఫార్ములాస్ బాగా రావాలి. చూడండి, d by dx ఆఫ్ x పవర్ n ఫార్ములా లెక్క. ఏంది ఫార్ములా? n ఇంటూ x పవర్ n మైనస్ 1 అంటే n ఇంటూ x అంటే sin పవర్ x పవర్ n ఫార్ములా లెక్క ఉంది. n మైనస్ 1 అది. మళ్ళీ మీరు n x అంటే sin x ఉంది కదా, sin x చేస్తే ఏమవుద్ది? cos x అయింది. అది డిఫరెన్షియేషన్ చేసే పద్ధతి. అంటే మైనస్ sin పవర్ n మైనస్ 1 ఆఫ్ x ఇంటూ కాస్ x. చూడండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇంటిగ్రల్ కాస్ x ఇంటూ కాస్ x కాస్ స్క్వేర్ x n మైనస్ 1 sin పవర్ n మైనస్ 2 ఆఫ్ x ఇంటూ dx.
కాన్స్టెంట్ వాల్యూ బయట రాసుకోండి మా మైనస్ సైన్ పవర్ n-1 ఆఫ్ ఎక్స్ కాస్ ఎక్స్ ప్లస్ n-1 కాన్స్టెంట్ వాల్యూ బయట రాసుకోండి ఇంటిగ్రల్ కాస్ స్క్వేర్ ఎక్స్ సైన్ పవర్ n-2 ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. మీకు ట్రిగ్నామెట్రీలో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా అయితే ఉంది, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. కాస్ స్క్వేర్ టీటాని మీరు 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా అయితే రాసుకోవచ్చు. చూడండి, కాస్ స్క్వేర్ ఎక్స్ని 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ రాసుకోండి, మైనస్ సైన్ పవర్ n-1 ఆఫ్ ఎక్స్ కాస్ ఎక్స్ ప్లస్ n-1 కాస్ స్క్వేర్ ఎక్స్ని 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ సైన్ పవర్ n-2 ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. మల్టీప్లై అయితే చేయండి మా మైనస్ సైన్ పవర్ n-1 ఆఫ్ ఎక్స్ కాస్ ఎక్స్ ప్లస్ n-1 ఇంటిగ్రల్ మల్టిప్లై చేయండి 1 ఇంటూ సైన్ పవర్ n-2 ఆఫ్ ఎక్స్, అట్లా సైన్ పవర్ n-2 ఆఫ్ ఎక్స్ మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ సైన్ పవర్ n-2 ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. మైనస్ సైన్ పవర్ n-1 ఆఫ్ ఎక్స్ కాస్ ఎక్స్ ప్లస్ n-1 ఇంటిగ్రల్ సైన్ పవర్ n-2 ఆఫ్ ఎక్స్ ఇంటిగ్రేషన్ అది అప్లై చేస్తున్నాను. ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ప్లస్ 2 మైనస్ 2 క్యాన్సిల్ పోతే ఇంటిగ్రల్ సైన్ పవర్ nx ఇంటూ డిఎక్స్. మైనస్తో మల్టిప్లై అయితే చేయండి మా మైనస్తో మీరు జాగ్రత్తగా మల్టిప్లై అయితే చేయండి, ఏమవుతుంది చూడండి. ప్రాబ్లం అయితే అబ్జర్వ్ చేయండి మా ప్రాబ్లం అయితే అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా చేయాలి. చూడండి, మైనస్ సైన్ పవర్ n-1 ఆఫ్ ఎక్స్ కాస్ ఎక్స్ ప్లస్ n-1 ఇంటిగ్రల్ సైన్ పవర్ n-2 ఎట్ రాసుకోవచ్చు. ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇంటిగ్రల్ సైన్ పవర్ nxని ప్రాబ్లం తీసుకున్నాను ఏమని in అని, ఇక్కడ n తీసుకున్నాను కదా, in రాసుకోండి. ఓకే, ఇది అయిపోయింది స్టెప్, ఇది రాస్తారు. అదే n ప్లేస్లో n-2 వస్తే ఏం రాస్తారు, ఇంటిగ్రల్ సైన్ పవర్ n-2 ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ రాసుకోవచ్చు. అంటే n ప్లేస్లో n-2 అయితే రాయండి, మైనస్ in ఓకేనా. చూడండి, మైనస్ సైన్ పవర్ n-1 ఆఫ్ ఎక్స్ కాస్ ఎక్స్ మల్టిప్లై చేయండి మా n-1 ఆఫ్ i ఆఫ్ n-2 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ n-1 ఆఫ్ in. ఓకేనా. ఈ మైనస్ వాల్యూ ఇక్కడ ఆల్రెడీ in అయితే ఉంది, in ఈ మైనస్ ఇటు సైడ్కి వస్తే ప్లస్ అయితే అయింది, n-1 ఆఫ్ in ఈ మైనస్ ఇటు సైడ్కి వస్తే ప్లస్ అయితే అయింది, n-1 ఆఫ్ in మైనస్ సైన్ పవర్ n-1 ఆఫ్ ఎక్స్ కాస్ ఎక్స్
ప్లస్ n-1 ఆఫ్ I ఆఫ్ n-2 IN n ఇంటూ IN n మల్టిప్లై చేస్తున్నానమ్మా మైనస్ IN ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ పవర్ n-1 ఆఫ్ x కాస్ x ప్లస్ n-1 ఆఫ్ I ఆఫ్ n-2 ప్లస్ IN మైనస్ IN క్యాన్సిల్. చూడండి IN ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ పవర్ n-1 ఆఫ్ x కాస్ x ప్లస్ n-1 ఆఫ్ I ఆఫ్ n-2. n క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి మైనస్ సైన్ పవర్ n-1 ఆఫ్ x కాస్ x బై n క్రాస్ మల్టిప్లికేషన్ చేశాను n-1 ఆఫ్ n-1 బై n ఆఫ్ I ఆఫ్ n-2. reduction formula for sin of n power sin integral sin power nx into dx reduction formula ఇసి పాయింట్ అవుట్ చేశాను. చూడండి మీరు రిడక్షన్ ఫార్ములాస్లో ఇంటిగ్రల్ సైన్ పవర్ 4x 5x ఎంతో అడుగుతాడు. ఇంటిగ్రల్ సైన్ పవర్ 4x అనుకుంటా. చూడండి ఒకసారి ప్రాబ్లం అయితే అబ్జర్వ్ చేయండి. ఇంటిగ్రల్ ప్రాబ్లంలో ఇక్కడ మీకు ఇంటిగ్రల్ సైన్ పవర్ 4x అంటాడు. మీరు ప్రూఫ్ చేసిన దానికి 5 మార్కులు, దీనికి 2 మార్కులు, 7 మార్క్స్ మొత్తం. మీరు రిడక్షన్ ఫార్ములాస్ కనుక్కున్నారు ఏమని IN ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ పవర్ n-1 ఆఫ్ x కాస్ x బై n ప్లస్ n-1 బై n I ఆఫ్ n-2. ఓకే, n ప్లేస్లో ఎంత ఉందిమా అది చెక్ చేసుకోండి ఫస్ట్ నీట్గా. 4 అయితే ఉంది, 4 సబ్స్టిట్యూట్ చేయండి. I4 ఈజ్ ఈక్వల్ టు మైనస్ సైన్ పవర్ 4-1 ఆఫ్ x కాస్ x బై n ప్లేస్లో 4 బై 4 I ఆఫ్ 4-2 సబ్స్టిట్యూట్ చేయాలి. మైనస్ 4లోంచి 1 పోతే 3x కాస్ x బై 4 3/4 ఆఫ్ I ఆఫ్ 2 మైనస్ సైన్ క్యూబ్ x కాస్ x ఎప్పుడు దాకా చేయాలి ప్లస్ 3/4 0 దాకా చేయాలి. మళ్ళీ దీంట్లోనే సబ్స్టిట్యూట్ చేయాలి. n ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేయండి అంతే. మైనస్ సైన్ పవర్ 2-1 ఆఫ్ x కాస్ x బై 2 I ఆఫ్ 2-2 అది మైనస్ సైన్ క్యూబ్ x కాస్ x బై 4 ప్లస్ 3/4 ఆఫ్ మైనస్ సైన్ x కాస్ x బై 2 1/2 I ఆఫ్ 0 అది మైనస్ సైన్ క్యూబ్ x కాస్ x బై 4 మల్టిప్లై చేయండి ప్లస్ ఇంటూ మైనస్ 3/8 సైన్ x కాస్ x ప్లస్ 3/8 I0. ఈసారి I0 అంటే ఇచ్చిన ప్రాబ్లంలో IN ఎంత ఇంటిగ్రల్ సైన్ పవర్ nx ఇంటూ dx కదమ్మా, దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి 0. అది పెద్ద పొరపాటు. దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఏమొస్తుంది కూడా మీకు 1 వస్తుంది మా చెక్ చేసుకోండి. I ఆఫ్ 0 అంటే
sin power 0 into x into dx. ఎనీథింగ్ పవర్ 0 వాల్యూ 1 ఇంటూ dx. అంటే ఎక్స్ ప్లస్ సి అయితే రావాలి. I0 వాల్యూ ఎంత? ఎక్స్ ప్లస్ సి. ప్రాబ్లం మీరు మైనస్ సైన్ క్యూబ్ ఎక్స్ కాస్ ఎక్స్ బై 4 మైనస్ 3/8 sin x cos x ప్లస్ 3/8 ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. అది ఇక్కడి వరకు చేస్తే మీకు 7 మార్క్స్ అయితే ఇస్తారు. ఓకేనా? ఫస్ట్ ప్రాబ్లం అయితే కంప్లీట్ అయితే అయింది. ఫస్ట్ ప్రాబ్లమ్ని యాజ్ ఇట్ ఈజ్గా చేస్తే సెకండ్ ప్రాబ్లం అయితే కంప్లీట్గా వస్తుంది ఆన్సర్. చూడండి సెకండ్ ప్రాబ్లం ఎలా చేస్తానో. ఇంటిగ్రల్ సెకండ్ ప్రాబ్లం ఇది కాస్ పవర్ ఎన్ఎక్స్ ఇంటూ డిఎక్స్. చిన్న ప్రాబ్లంని ఐఎన్గా తీసుకోండి. ఇంటిగ్రల్ కాస్ పవర్ ఎన్ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఓకేనా? ఏం చేయమని చెప్పాను? కాస్ ఎక్స్ని ఇంటూ చేసి కాస్ ఎక్స్ని బై చేయండి అని చెప్పాను. కాస్ పవర్ ఎన్ఎక్స్ కాస్ ఎక్స్ని ఇంటూ చేసి కాస్ ఎక్స్ని బై చేయండి అని చెప్పాను. ఫస్ట్ ప్రాబ్లం క్లారిటీగా వస్తే సెకండ్ ప్రాబ్లం సింపుల్ మా. కాస్ పైకి వెళ్తే ఇన్వర్స్ అయితే అయింది. కాస్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇంటిగ్రల్ కాస్ పవర్ ఎన్ఎక్స్ అంటే n-1 ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. యువి ఐడెంట్ ఫార్ములా అమ్మ. చెప్పండి ఒకసారి ఫార్ములా, ఇన్నిసార్లు ఇంకా రాయకూడదు. యు అంటే కాస్ పవర్ n-1 ఆఫ్ ఎక్స్ ఇంటిగ్రల్ విడిఎక్స్ అంటే కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ విడిఎక్స్ అంటే కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ పవర్ n-1 ఆఫ్ ఎక్స్ ఇంటూ హోల్ డిఎక్స్ మా. కాస్ పవర్ n-1 ఆఫ్ ఎక్స్ ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ చేస్తే సైన్ ఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ సైన్ ఎక్స్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ n ఫార్ములా ఇంతకుముందు చేసినట్టే. ఏందిమా? n ఇంటూ ఎక్స్ పవర్ n-1. n అంటే n-1 ఉంది. కాస్ ఎక్స్ చేస్తే డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. కాస్ పవర్ n-1 ఆఫ్ ఎక్స్ సైన్ ఎక్స్ చూడండి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇంటిగ్రల్ సైన్ స్క్వేర్ ఎక్స్ n-1 కాస్ పవర్ n-2 ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. చూడండి కాస్ పవర్ n-1 ఆఫ్ ఎక్స్ సైన్ ఎక్స్ ప్లస్ n-1 ఇంటిగ్రల్ కాస్ పవర్ n-2 ఆఫ్ ఎక్స్ సైన్ స్క్వేర్ ఎక్స్ని 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ అయితే రాయండి. సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా వాల్యూ 1. సైన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా. కాస్ పవర్ n-1 ఆఫ్ ఎక్స్ సైన్ ఎక్స్ ప్లస్ n-1 ఆఫ్ ఇంటిగ్రల్ కాస్ పవర్ n-2 ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. అది మైనస్ ఇంటిగ్రల్ కాస్ పవర్ ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n. ఏమవుద్ది? కాస్ పవర్ n-2 ఆఫ్ ఎక్స్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. చూడండి కాస్ పవర్ n-1 ఆఫ్ ఎక్స్ సైన్ ఎక్స్
ప్లస్ n మైనస్ 1 ఇంటిగ్రల్ కాస్ పవర్ n మైనస్ 2 ఆఫ్ x ఇంటూ dx మైనస్ ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ప్లస్ 2 మైనస్ 2 క్యాన్సిల్ మా ఇంటిగ్రల్ కాస్ పవర్ nx ఇంటూ dx కాస్ పవర్ n మైనస్ 1 ఆఫ్ x sin x ప్లస్ n మైనస్ 1 ఇప్పుడే చెప్పాను ఐఎన్ అంటే ఎంత కాస్ పవర్ nx ఇంటూ డిఎక్స్ ఐ ఆఫ్ n మైనస్ 2 అంటే n ప్లేస్లో n మైనస్ 2 వస్తే ఇక్కడ ఏమొచ్చినా కూడా అమ్మ ఇక్కడ n ఉంది కాబట్టి ఐఎన్ రాశాను ఇక్కడ n మైనస్ 1 ఉంటే n మైనస్ 1 ఐ ఆఫ్ n మైనస్ 1 n మైనస్ 2 ఉంది కాబట్టి ఐ ఆఫ్ n మైనస్ 2 రాయాలి. ఇది ఈ వాల్యూ మనం ఐఎన్ తీసుకున్నాను కదా అంటే ఐఎన్ రాయొచ్చు. ఓకేనా, చూడండి ప్రాబ్లం అయితే మీరు అబ్జర్వ్ చేయండి. చూడండి మా ప్రాబ్లము ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా చేయాలి. కాస్ పవర్ n మైనస్ 1 ఆఫ్ x sin x n minus 1 of I of n minus 2 minus n minus 1 of in. చిన్న ప్రాబ్లంలో in అయితే తీసుకోండి. in is equal to cos power n minus 1 of x sin x ప్లస్ చూడండి ఈ మైనస్ ఇటు సైడ్కి వస్తే ఇది ప్లస్ అయితే అయింది మా ఈ వాల్యూని మీరు ఇటు సైడ్ అయితే రాసుకోండి. చూడండి ఒక స్టెప్ రాసుకోండి. n మైనస్ 1 ఆఫ్ ఐ ఆఫ్ n మైనస్ 2 ఈ వాల్యూ ఇటు సైడ్కి అయితే రాసుకోండి. in ప్లస్ n మైనస్ 1 ఆఫ్ in చూడండి in ప్లస్ in మల్టిప్లై చేస్తానమ్మా మైనస్ in ఇస్ ఈక్వల్ టు కాస్ పవర్ n మైనస్ 1 ఆఫ్ x sin x ప్లస్ n మైనస్ 1 ఆఫ్ I ఆఫ్ n మైనస్ 2 ప్లస్ in మైనస్ in క్యాన్సిల్ in is equal to cos power n minus 1 of x into sin x plus n minus 1 of I of n minus 2. మొత్తం వాల్యూ అంతా మీకు పాజిటివ్లో అయితే కనపడుతుంది మా in అయితే కావాలి n మీరు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. cos power n minus 1 of x sin x by n plus n minus 1 by n of I of n minus 2. ప్రాబ్లం అయితే ఇలా వచ్చింది. మీరు ఇలా చేసుకుంటే మీరు చాలా సింపుల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా, 2 ప్రాబ్లమ్స్ అయితే కంప్లీట్ చేశాను. tan పవర్ nx cot పవర్ nx ఆల్మోస్ట్ సిమిలర్ ప్రాబ్లమ్స్ మా ఈ రెండు. సైను కాస్ ఎలాగో టాను కాట్ అలాగో, టాను కాట్ ఎలాగో సీకెంట్ కొసీకెంట్ కూడా అలాగే. చూడండి నెక్స్ట్ ప్రాబ్లం అయితే మీరు అబ్జర్వ్ చేయండి. ప్రాబ్లంలో నెక్స్ట్ ప్రాబ్లం మీకు ఇంటిగ్రల్ మూడవ ప్రాబ్లమ్మా ఇంటిగ్రల్ tan పవర్ nx ఇంటూ dx ఇంటిగ్రల్ ఫైండ్ రిడక్షన్ ఫార్ములా ఫర్ అంటాడు tan పవర్ 6x ఇంటూ dx. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. చాలాసార్లు ఈ 6 ప్రాబ్లమ్స్లో పబ్లిక్లో ఒక ప్రాబ్లం కనబడుతుంది మా మీకు 7 మార్క్స్ జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఏ ప్రాబ్లం ఇచ్చినా ఇచ్చిన ప్రాబ్లంని మాత్రం ఐఎన్గా తీసుకోండి. in is equal to integral tan power 6x into tan power nx into dx.
బై డివైడింగ్ ఆన్ మల్టిప్లైయింగ్ బోత్ సైడ్స్. ఇక్కడ మాత్రము ఫార్ములా తగ్గట్టు చేయాలి. tan పవర్ nx tan స్క్వేర్ ఎక్స్ని ఇంటూ చేసి tan స్క్వేర్ ఎక్స్ని బై చేయండి. ఒకసారి చూద్దాం. ఇంటిగ్రల్ tan పవర్ nx tan పైకి వెళ్తేమా tan పవర్ -2 ఆఫ్ x tan స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. చూడండి, ఇంటిగ్రల్ ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n tan పవర్ n-2 ఆఫ్ x tan స్క్వేర్ x ఇంటూ dx secant స్క్వేర్ x మైనస్ tan స్క్వేర్ x is equal to 1 minus tan స్క్వేర్ x is equal to 1 minus secant స్క్వేర్ x tan స్క్వేర్ x is equal to secant స్క్వేర్ x minus 1. చూడండి, ఇంటిగ్రల్ tan పవర్ n-2 ఆఫ్ x secant స్క్వేర్ x minus 1 into dx. ఇంటిగ్రల్ tan పవర్ n-2 ఆఫ్ x secant స్క్వేర్ x into dx మైనస్ ఇంటిగ్రల్ tan పవర్ n-2 ఆఫ్ x into dx. చూడండి, ఇది ఏ ఫార్ములా లెక్క ఉంది ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఇంటిగ్రల్ f ఆఫ్ x హోల్ పవర్ n ఇంటూ f డాష్ ఆఫ్ x ఇంటూ dx ఫార్ములా లెక్క ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా ఇది, చెప్పాను ఇది ఫార్ములా. f ఆఫ్ x హోల్ పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 ప్లస్ c f ఆఫ్ x tan x f డాష్ ఆఫ్ x secant స్క్వేర్ x చేయండి ఒకసారి. dx ఆఫ్ tan x secant స్క్వేర్ x సరిపోయింది. f ఆఫ్ x ఎంత? tan పవర్ n ప్లస్ 1 n అంటే n-2 ప్లస్ 1 ఆఫ్ x బై n-2 ప్లస్ 1. ఈ వాల్యూ in మా అంటే i ఆఫ్ n-2. in అంటే ఇంటిగ్రల్ tan పవర్ nx అయినప్పుడు ఇంటిగ్రల్ tan పవర్ n-2 ఏమవుద్ది? i ఆఫ్ n-2 అవుద్ది. తెలిసినట్టే ఉంది. in tan పవర్ n-1 ఆఫ్ x బై n-1 మైనస్ i ఆఫ్ n-2. ప్రాబ్లంలో ఇచ్చిన ప్రాబ్లం inగా తీసుకోండి. ఇది మీకు inగా తీసుకోవాలి. చూడండి ప్రాబ్లము. ఒకవేళ ప్రాబ్లంలో ఇంటిగ్రల్ tan పవర్ 6 కల్పిస్తాడు కాబట్టి మీరు n ప్లేస్లో 6 అయితే సబ్స్టిట్యూట్ చేయాలి. చూడండి, tan పవర్ 6 మైనస్ 1 ఆఫ్ x బై 6 మైనస్ 1 మైనస్ i ఆఫ్ 6 మైనస్ 2 tan పవర్ 5x by 5 మైనస్ i ఆఫ్ 4. n ప్లేస్లో 4 అయితే సబ్స్టిట్యూట్ చేయండి. tan పవర్ 5x by 5 ప్రాబ్లం అయితే అబ్జర్వ్ చేయండి. n ప్లేస్లో 4 అయితే సబ్స్టిట్యూట్ చేయండి. 4 మైనస్ 1 ఆఫ్ x బై 4 మైనస్ 1 i ఆఫ్ 4 మైనస్ 2. tan పవర్ 5x by 5 మైనస్ tan క్యూబ్ x by 3 మైనస్ i ఆఫ్ 2. tan పవర్ 5x by 5 మైనస్ tan క్యూబ్ x by 3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ i2. n ప్లేస్లో ఈసారి 2 సబ్స్టిట్యూట్ చేయండి మా. tan పవర్ 5x by 5 మైనస్ tan క్యూబ్ x by 3
2 అంటే tan పవర్ 2 మైనస్ 1 ఆఫ్ ఎక్స్ బై 2 మైనస్ 1 I ఆఫ్ 2 మైనస్ 2 tan పవర్ 5x బై 5 మైనస్ tan క్యూబ్ x బై 3 ప్లస్ tan x బై 1 2లోంచి 1 పోతే 1 I ఆఫ్ 0 అంటే వాల్యూ ఎంత తెలుసుకోవాలి. ప్రాబ్లంలో IN అంటే ఇంటిగ్రల్ tan పవర్ nx ఇంటూ dx అయినప్పుడు I ఆఫ్ 0 అంటే ఇంటిగ్రల్ tan పవర్ 0 ఇంటూ x ఎనీథింగ్ పవర్ 0 వాల్యూ 1 ఇంటూ dx అంటే ప్రాబ్లంలో x ప్లస్ అయితే రాసుకోవచ్చు. I ఆఫ్ 0ని tan పవర్ 5x బై 5 మైనస్ tan క్యూబ్ x బై 3 ప్లస్ tan x మైనస్ x ప్లస్ సి అది ఆన్సర్. మీరు ప్రాబ్లమ్స్ ఇలా నీట్గా చేసుకుంటేమా మీకు సింపుల్గా అయితే వస్తాయి ఆన్సర్స్. నెక్స్ట్ ప్రాబ్లము డెడ్ ఈజీ ప్రాబ్లం. tan వచ్చేసింది కాబట్టి కాట్ మీకు పరుగుల మీద అయితే వస్తుంది. చూడండి ఎలా వస్తాయి. ఇంటిగ్రల్ కాట్ పవర్ nx ఇంటూ dx ప్రాబ్లం అయితే అబ్జర్వ్ చేయండి. చూడండి మా ప్రాబ్లము ఇంటిగ్రల్ కాట్ పవర్ nx ఇంటూ dx ప్రాబ్లంలో ఇంటిగ్రల్ కాట్ పవర్ 4x ఫైండ్ ద రిడక్షన్ ఫార్ములా అంటాడు. మీరు ప్రాబ్లం అయితే ఎలా చేయాలి చూడండి. ప్రాబ్లం మీరు మా tan పవర్ nx ఎలా చేశారు మీరు కాట్ పవర్ nx కూడా మీరు అలానే చేయాలి. ఓకేనా. మీరు ప్రాబ్లం అయితే ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఇచ్చిన ప్రాబ్లంని మాత్రం ఐఎన్గా తీసుకోండి. ఇచ్చిన ప్రాబ్లంని మాత్రం ఐఎన్గా తీసుకోండి. ఏం చేయాలి? కాట్ పవర్ nx కాట్ స్క్వేర్ ఎక్స్ని ఇంటూ చేసి కాట్ స్క్వేర్ ఎక్స్ని బై చేయండి. చూడండి ఇంటిగ్రల్ కాట్ పవర్ nx కాట్ పవర్ మైనస్ 2 ఆఫ్ ఎక్స్ ఇంటూ కాట్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ dx ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n కాట్ పవర్ n మైనస్ 2 ఆఫ్ ఎక్స్ కాట్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ dx. కాట్ స్క్వేర్ ఎక్స్ ఫార్ములా ట్రిగ్నామెట్రీలో కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ మైనస్ కాట్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాట్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 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 కాట్ స్క్వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1. ఈ ఫార్ములాని మీరు సబ్స్టిట్యూట్ అయితే చేయాలి. అంటే ఇంటిగ్రల్ కాట్ పవర్ n మైనస్ 2 ఆఫ్ ఎక్స్ కాట్ స్క్వేర్ ఎక్స్ అంటే కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 1 ఇంటూ dx ఇంటిగ్రల్ మల్టిప్లై చేయండి మా కాట్ పవర్ n మైనస్ 2 ఆఫ్ ఎక్స్ కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ dx మైనస్ ఇంటిగ్రల్ కొసీకెంట్ పవర్ n మైనస్ 2 ఆఫ్ ఎక్స్ ఇంటూ dx. చిన్న ప్రాబ్లం ఒకసారి మీరు I ఆఫ్ n ఎంత? కాట్ పవర్ nx. ఇక్కడ ఎంత ఉంది? కొసీకెంట్ పవర్ n మైనస్ ఇక్కడ మీకు సారీ అమ్మా కాట్ పవర్ n మైనస్ 2 ఆఫ్ ఎక్స్ ఇంటూ dx అదే కదా ఉంది. మల్టిప్లై చేస్తే I ఆఫ్ n కాట్ పవర్ nx అయినప్పుడు I ఆఫ్ n మైనస్ 2 ఏమవుద్ది? కాట్ పవర్ n మైనస్ 2 అయితే అవుద్ది. చూడండి ఇక్కడ చూడండి ఇది ఏ ఫార్ములా ఇంటిగ్రల్ f ఆఫ్ x హోల్ పవర్ n ఇంటూ f డాష్ ఆఫ్ x ఇంటూ dx ఫార్ములా f ఆఫ్ x హోల్ పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 ప్లస్ c. చూడండి f ఆఫ్ x కాట్ x అయినప్పుడు
ఎఫ్ డాష్ ఆఫ్ డి బై డిఎక్స్ ఆఫ్ కాట్ ఎక్స్ మైనస్ కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ అంటే మైనస్ మల్టిప్లై చేసి మైనస్ ఇక్కడ మల్టిప్లై చేయాలి. అప్పుడు ఫార్ములా సెట్ అవుతుంది. ఇక్కడ మైనస్ పెట్టకపోతే మీకు మార్క్స్ అయితే కోల్పోతారు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత? కాట్ పవర్ ఎన్ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే కాట్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే కాట్ పవర్ కాట్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎన్ అంటే ఎంత ఉంది? ఎన్ మైనస్ టూ అంటే ఎన్ ప్లస్ వన్ అంటే ఎన్ మైనస్ టూ ప్లస్ వన్ ఆఫ్ ఎక్స్ బై ఎన్ మైనస్ టూ ప్లస్ వన్ అది మైనస్ కాట్ పవర్ ఎన్ మైనస్ టూ అంటే ఐ ఆఫ్ ఎన్ మైనస్ టూ. చూడండి, మైనస్ కాట్ పవర్ ఎన్ మైనస్ వన్ ఆఫ్ ఎక్స్ బై ఎన్ మైనస్ వన్ మైనస్ ఐ ఆఫ్ ఎన్ మైనస్ టూ. మీరు ఐఎన్గా అయితే తీసుకోండి. ఇప్పుడు మీరు ఇంటిగ్రల్ కాట్ పవర్ 4xని చేయాలి. ఎన్ ఎంత? 4 కదా, 4 సబ్స్టిట్యూట్ చేయండి. ఎన్ ప్లేస్లో 4. I4 is equal to minus cot power 4 minus 1 of x by 4 minus 1 I of 4 minus 2. చూడండి, మైనస్ కాట్ పవర్ 3x by 3 మైనస్ I of 2 మైనస్ కాట్ క్యూబ్ ఎక్స్ బై 3 I2 అంటే ఎన్ ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేయడమే. మైనస్ కాట్ పవర్ 2 మైనస్ 1 ఆఫ్ ఎక్స్ బై 2 మైనస్ 1 I ఆఫ్ 2 మైనస్ 2 అంటే మైనస్ కాట్ క్యూబ్ ఎక్స్ బై 3 మైనస్ మైనస్ కాట్ ఎక్స్ 2లోంచి 1 పోతే 1 మైనస్ I ఆఫ్ 0 అంటే మైనస్ కాట్ క్యూబ్ ఎక్స్ బై 3 ప్లస్ కాట్ ఎక్స్ ప్లస్ ఐ నాట్. నేను చెప్పాను ఇంతకుముందుగానే, ఐఎన్ అంటే ప్రాబ్లంలో ఇంటీగ్రల్ కాట్ పవర్ ఎన్ఎక్స్ ఇంటూ డిఎక్స్ తీసుకున్నప్పుడు ఐ ఆఫ్ 0 అంటే ఏం తీసుకోవాలి? ఇంటీగ్రల్ కాట్ పవర్ 0 ఇంటూ డిఎక్స్ ఎనీథింగ్ పవర్ 0 వాల్యూ 1 ఇంటూ డిఎక్స్ ఎక్స్ ప్లస్ సి తీసుకోమని చెప్పాను. మైనస్ కాట్ క్యూబ్ ఎక్స్ బై 3 ప్లస్ కాట్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ సి. నెక్స్ట్ మీరు ఇంటిగ్రల్ సీకెంట్ పవర్ ఎన్ఎక్స్ ఇంటూ డిఎక్స్ అయితే చేద్దాం. ఇంటిగ్రల్ సీకెంట్ పవర్ ఎన్ఎక్స్ ప్రాబ్లమ్మా ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఇంటిగ్రల్ సీకెంట్ పవర్ ఎన్ఎక్స్ చాప్టర్ని పరిసమాప్తం అయితే చేస్తాను. ఇంటిగ్రల్ సీకెంట్ పవర్ ఎన్ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఇది 5th ప్రాబ్లంగా తీసుకోవచ్చు. ఫైండ్ ద రిడక్షన్ ఫార్ములా అంటాడు. ఇంటిగ్రల్ సీకెంట్ పవర్ 5x ఇంటూ డిఎక్స్. చూడండి, ప్రాబ్లం అయితే అబ్జర్వ్ చేయండి. ఇచ్చిన ప్రాబ్లంని ఐఎన్గా తీసుకోండి. ఇంటిగ్రల్ సీకెంట్ పవర్ ఎన్ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఇంటిగ్రల్ సీకెంట్ పవర్ ఎన్ఎక్స్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ని మల్టిప్లై చేసి సీకెంట్ స్క్వేర్ ఎక్స్ని డివైడ్ అయితే చేయండి మా. సీకెంట్ పవర్ ఎన్ఎక్స్ సీకెంట్ పవర్ మైనస్ 2 ఆఫ్ ఎక్స్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. చూడండి, ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ సీకెంట్ పవర్ ఎన్ మైనస్ 2 ఆఫ్ ఎక్స్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. హైలైట్ ఫార్ములా ఇన్వర్స్ ముందు రాసుకోండి, ట్రిగ్నామెట్రీకి వెనక రాసుకోండి. మీరే సబ్స్టిట్యూట్ చేయాలి. యు అంటే సీకెంట్ పవర్ ఎన్ మైనస్ 2 ఆఫ్ ఎక్స్ ఇంటిగ్రల్ విడిఎక్స్ అంటే సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ విడిఎక్స్ అంటే సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ డి బై డిఎక్స్ ఆఫ్ యు అంటే మా
u అంటే ఎంత secant power n minus 2 of x whole dx. చూడండి secant power n minus 2 of x integral secant square x మా ఫార్ములా tan x minus integral secant square x ఫార్ములా tan x d by dx of x power n ఫార్ములా లెక్కండి. మీరు చాలాసార్లు చెప్పాను d by dx of x power n ఈ ఫార్ములా n into x power n minus 1 n into x power n minus 1 d by dx of secant x into tan x. మళ్ళీ చేయాలి డెరివేటివ్ గుర్తుపెట్టుకోండి. x పవర్ n x అంటే secant x కదా, మళ్ళీ చేయాలి. మళ్ళీ x చేస్తే 1 అవుద్ది, ఏం ప్రాబ్లం అయితే లేదు. secant పవర్ n minus 2 of x tan x మైనస్, చూడండి ప్రాబ్లం అయితే అబ్జర్వ్ చేయండి. tan x ఇంటూ tan x tan స్క్వేర్ x n మైనస్ 2 secant పవర్ n మైనస్ 2 మైనస్ 1 3x ఇంటూ secant x ఇంటూ dx. చూడండి secant పవర్ n మైనస్ 2 ఆఫ్ x tan x మైనస్ n మైనస్ 2 బయట రాసుకోండి మా ఇంటిగ్రల్ tan స్క్వేర్ x ఇక్కడ ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఏ పవర్ m ప్లస్ n n మైనస్ 3 ప్లస్ 1 ఏమవుద్ది మైనస్ 2 అవుద్ది. secant పవర్ n మైనస్ 2 ఆఫ్ x ఇంటూ dx. చూడండి ఇక్కడ మీరు tan స్క్వేర్ x ఫార్ములా తెలుసుకోవాలి. ఏది ఫార్ములా secant పవర్ n మైనస్ 2 ఆఫ్ x tan x మైనస్ n మైనస్ 2 tan స్క్వేర్ x చేస్తే ఫార్ములా secant స్క్వేర్ x మైనస్ 1 secant స్క్వేర్ x మైనస్ tan స్క్వేర్ x is equal to 1 మైనస్ tan స్క్వేర్ x is equal to 1 మైనస్ secant స్క్వేర్ x మైనస్ మల్టిప్లై చేసుకుంటే tan స్క్వేర్ x is equal to secant స్క్వేర్ x మైనస్ 1. ఓకేనా? చూడండి ఇంకా మల్టిప్లై అయితే చేయాలి. secant పవర్ n మైనస్ 2 ఆఫ్ x ఇంటూ dx. మల్టిప్లై అయితే చేసుకోండి మా secant పవర్ n మైనస్ 2 ఆఫ్ x tan x మైనస్ n మైనస్ 2 మల్టిప్లై చేయండి. secant స్క్వేర్ x ఇంటూ secant పవర్ n మైనస్ 2 ఆఫ్ x ఇంటూ dx మైనస్ ఇంటిగ్రల్ మల్టిప్లై చేశాను secant పవర్ n మైనస్ 2 ఆఫ్ 1 ఇంటూ dx secant పవర్ n మైనస్ 2 ఆఫ్ x. చూడండి secant పవర్ n మైనస్ 2 ఆఫ్ x tan x మైనస్ n మైనస్ 2 ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ m ప్లస్ n మా ప్లస్ 2 మైనస్ 2 క్యాన్సిల్ పోతే ఇంటిగ్రల్ secant పవర్ nx ఇంటూ dx మైనస్ ఇంటిగ్రల్ secant పవర్ n మైనస్ 2 ఆఫ్ x ఇంటూ dx. secant పవర్ n మైనస్ 2 ఆఫ్ x tan x మా మైనస్ ఆఫ్ n మైనస్ 2 ఈ వాల్యూ ఎంత
ప్రాబ్లంలో మీరు ఐఎన్ తీసుకున్నారు కాబట్టి ఐఎన్ తీసుకోండి. ఇక్కడ ఎన్ ప్లేస్లో ఎంత ఉంది? ఐ ఆఫ్ ఎన్ మైనస్ 2 ఉంది. కన్ఫ్యూజ్ అవ్వద్దుమా? కన్ఫ్యూజ్ అయితే ప్రాబ్లం ఎత్తిపోతుంది. చెప్తున్నా, జాగ్రత్త పడండి. అంటే ఐఎన్ ఈజ్ ఈక్వల్ టు secant power n minus 2 of x tan x minus n minus 2 of in minus into minus plus n minus 2 of I of n minus 2. ఈ మైనస్ వాల్యూ ఇటు సైడ్కి వస్తేమా ప్లస్ అయితే అయింది. n minus 2 of in is equal to secant power n minus 2 of x tan x plus n minus 2 of I of n minus 2. మల్టిప్లై చేయండి. in ప్లస్ in మైనస్ 2 ఇంటూ in మల్టిప్లై చేశాను. secant పవర్ n మైనస్ 2 of x tan x ప్లస్ n మైనస్ 2 of I of n minus 2. చూడండి, మీరు ఐఎన్ అయితే కామన్ తీసుకోండి మా. ఐఎన్ కామన్ తీసుకోండి. 1 minus 2 ఇక్కడ మీరు ఐఎన్ కామన్ తీశారు. ఐఎన్లోంచి ఐఎన్ పోతే ఎంతమా? ఇక్కడ మైనస్ ఐఎన్ ఏమొచ్చింది? ఇక్కడ ప్లస్ ఎన్ఐఎన్ ఈజ్ ఈక్వల్ టు secant పవర్ n మైనస్ 2 ఆఫ్ ఎక్స్ tan ఎక్స్ ప్లస్ n మైనస్ 2 ఆఫ్ I ఆఫ్ n మైనస్ 2. ఐఎన్ కామన్ తీసుకొని చూద్దాం. మైనస్ 1 ప్లస్ n is equal to secant power n minus 2 of x tan x plus n minus 2 of I of n minus 2. in n minus 1 కదమ్మా. మైనస్ 1 ప్లస్ n అన్నా n మైనస్ 1 అన్నా రెండు ఒకటే. secant power n minus 2 of x tan x by n minus 1 plus n minus 2 by n minus 1 I of n minus 2. చూడండి, ఇంటిగ్రల్ secant పవర్ 5x into dx. n ప్లేస్లో 5 అయితే సబ్స్టిట్యూట్ చేయండి, సరిపోతుంది. ఓకేనా? చూడండి మా ప్రాబ్లము ఒకసారి మీరు ఐఎన్ రాసుకోండి. ఐఎన్ ఎంత? secant పవర్ n minus 2 of x tan x by n minus 1 plus n minus 2 by n minus 1 I of n minus 2. చూడండి ప్రాబ్లమ్మా. ఇంటిగ్రల్ secant పవర్ 5x ఇచ్చాడు అంటే n ప్లేస్లో ఏం తీసుకోవాలి? 5 తీసుకోవాలి. I5 ఈజ్ ఈక్వల్ టు secant పవర్ 5 మైనస్ 2 ఆఫ్ x tan x by 5 minus 1 5 minus 2 by 5 minus 1 I 5 minus 2. secant power 5 minus 2 3x tan x by 5 minus 1 4 5 minus 2 3 by 4 I3. n ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేయండి. secant cube x tan x by 4 3 by 4 ఆఫ్ n ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేయండి. secant పవర్ 3 minus 2 ఆఫ్ x tan x by 3 minus 1 plus 3 minus 2 by 3 minus 1 I of 3 minus 2.
చూడండి, secant cube x tan x by 4 plus 3 by 4 of secant x tan x by 2 3 minus 2 1 by 2 I of 1. మల్టిప్లై అయితే చేయండి, ప్రాబ్లం మీరు మల్టిప్లై అయితే చేయండి మా. secant cube x tan x by 4 3 by 8 secant x into tan x plus 3 by 8 of I1. ఇక్కడ I1 తెలియాలి మీకు. IN అంటే ఇంటిగ్రల్ secant పవర్ nx ఇంటూ dx అని చెప్పాను. I1 అంటే ఇంటిగ్రల్ secant పవర్ 1x ఇంటూ dx. ఇంటిగ్రల్ secant x ఫార్ములా నేర్చుకోవాలి మా. log mod secant x ప్లస్ tan x మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా ఇది, కాబట్టి నేర్చుకోండి. I1 ప్లస్లో I రాయండి. secant క్యూబ్ x tan x by 4 plus 3 by 8 of secant x into tan x plus 3 by 8 of ఎంత ఇక్కడ log of secant x plus tan x plus c. మీరు ఇలా కనుక చేసుకుంటే ప్రాబ్లమ్స్ని చాలా సింపుల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం అయితే చూద్దామా. ఇది లాస్ట్ ప్రాబ్లంగా చెప్పుకోవచ్చు. ఏంటి లాస్ట్ ప్రాబ్లము? ఇంటిగ్రల్ కొసెకంట్ పవర్ nx. ప్రాబ్లంలో ఇంటిగ్రల్ కొసెకంట్ పవర్ nx ఇంటూ dxలో మీరు చేయాల్సింది, మీరు ఇంటిగ్రల్ కొసెకంట్ పవర్ nx చూడండి మా. ఇంటిగ్రల్ కొసెకంట్ పవర్ nx ఇంటూ dx ఇది ఒక్కటి మాత్రమే అడుగుతాడు, కాబట్టి ఇది 6వ ప్రాబ్లంగా తీసుకోండి. ఇంటిగ్రల్ కొసెకంట్ పవర్ nxలో నేను చెప్పాల్సింది మా మీకు, ఒకవేళ కొసెకంట్ పవర్ 5x ఇచ్చాడు అనుకోండి ప్రాబ్లంలో, ఇంటిగ్రల్ అడగడు, అడిగితే చేయాలి. ఇది కూడా చేద్దాం, తప్పేముంది. ఫస్ట్ మీరు ఇచ్చిన ప్రాబ్లంని IN తీసుకోండి. ఇంటిగ్రల్ కొసెకంట్ పవర్ nx కొసెకంట్ స్క్వేర్ x బై కొసెకంట్ స్క్వేర్ x ఇంటూ dx ఫస్ట్. తర్వాత ఇంటిగ్రల్ కొసెకంట్ పవర్ nx కొసెకంట్ పవర్ -2 ఆఫ్ x కొసెకంట్ స్క్వేర్ x ఇంటూ dx. ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n కొద్దిగా స్పీడ్గా చేస్తున్నానమ్మా. కొసెకంట్ పవర్ nx ఇంటూ n మైనస్ ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n అంటే కొసెకంట్ పవర్ కొసెకంట్ స్క్వేర్ x ఇంటూ dx. ఏ ఫార్ములా లెక్క ఉంది? హైలైట్ ఫార్ములా, ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్. చెప్పండి. u అంటే కొసెకంట్ పవర్ n మైనస్ 2 ఆఫ్ x ఇంటిగ్రల్ v dx కొసెకంట్ స్క్వేర్ x ఇంటూ dx మైనస్ ఇంటిగ్రల్ v dx అంటే కొసెకంట్ స్క్వేర్ x ఇంటూ dx d బై dx ఆఫ్ కొసెకంట్ పవర్ n మైనస్ 2 ఆఫ్ x హోల్ dx. అది కొసెకంట్ స్క్వేర్ x ఇన్ n మైనస్ 2 ఆఫ్ x ఇంటిగ్రల్ కొసెకంట్ స్క్వేర్ x ఇంటూ dx అంటే మైనస్ కాట్ x ఇంటిగ్రల్ కొసెకంట్ స్క్వేర్ x అంటే మైనస్ కాట్ x d బై dx ఆఫ్ x పవర్ n ఫార్ములా లెక్కింది. ఏంటి ఫార్ములా? n ఇంటూ x పవర్ n మైనస్ 1 కొసెకంట్ చేస్తే మైనస్ కొసెకంట్ x కాట్ x ఇంటూ dx అంటే మైనస్ కొసెకంట్ పవర్ n మైనస్ 2 ఆఫ్ x కాట్ x. చూడండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇంటిగ్రల్ కాట్ స్క్వేర్ x n మైనస్ 2 ఆఫ్ కొసెకంట్ పవర్
n minus 2 minus 1 minus 3 of x cosecant x into dx minus cosecant power n minus 2 of x cot x plus n minus 2 కాన్స్టెంట్ బయట రాస్తున్నాను ఇంటిగ్రల్ cot square x a power m into a power n a power m plus n minus 3 plus 1 n minus 2 of x into dx cosecant square n minus 2 of x into dx minus cosecant power n minus 2 of x cot x plus n minus 2 cot square x ఫార్ములా మీరు నేర్చుకోవాలిమా అంటే cosecant square x minus cot square x is equal to 1 minus cot square x is equal to 1 minus cosecant square x మైనస్తో మల్టిప్లై చేసుకోండి cot square x is equal to cosecant square x minus 1 ఫార్ములాస్ జాగ్రత్తగా ఉండాలి అంటే cosecant square x minus 1 into cosecant power n minus 2 of x into dx minus cosecant power n minus 2 of x cot x plus n minus 2 ఇంటిగ్రల్ మల్టిప్లై చేయండి మా cosecant square x cosecant power n minus 2 of x into dx minus integral cosecant power n minus 2 of x into dx minus cosecant power n minus 2 of x cot x plus n minus 2 a power m into a power n plus 2 minus 2 cancel పోతే integral cosecant power nx into dx minus integral cosecant power n minus 2 of x into dx మీరు cosecant power nxని inగా తీసుకున్నారు ప్రాబ్లంలో in రాసుకోండి n minus 2 ఉంటే i of n minus 2 రాయండి తెలిసినట్టే ఉంది minus cosecant power n minus 2 of x into cot x plus n minus 2 of value in ma minus I of n minus 2 చూడండి minus cosecant power n minus 2 of x cot x n minus 2 of in minus n minus plus into minus minus n minus 2 of I of n minus 2 ఓకేనా ప్రాబ్లంలో ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయితే అయింది మా ఇక్కడ మైనస్ అయితే ఉంది ఈ మైనస్ని మళ్ళీ ఇక్కడ మీరు సారీమ్మా ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయితే అయింది ఇక్కడ మైనస్ అయితే అయింది ఇక్కడ మైనస్ ఉంది మా మళ్ళీ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అయితే అయింది మీరు గుర్తుకోండి మైనస్ ఓకేనా మైనస్ n minus 2 of in మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ n minus 2 of I of n minus 2 in is equal to మైనస్ cosecant పవర్ చూడండి మా in ఈ వాల్యూ సైడ్కి వస్తే ప్లస్ n minus 2 of in ఈ వాల్యూ సైడ్కి వస్తే మైనస్ ప్లస్ అయింది minus cosecant power n minus 2 of x cot x plus n minus 2 of I of n minus 2 మల్టిప్లై చేయండి మా in ప్లస్ n in minus 2 in is equal to
minus cosecant power n minus 2 of x cot x plus n minus 2 of I of n minus 2. in కామన్ తీసుకోండి 1 ప్లస్ n మైనస్ 2 is equal to minus cosecant power n minus 2 of x cot x n minus 2 I of n minus 2 in చూడండి 2లోంచి 1 పోతే ఎంత 2లోంచి 1 పోతే n మైనస్ 2లోంచి 1 పోతే మైనస్ 1 మైనస్ cosecant పవర్ n మైనస్ 2 ఆఫ్ ఎక్స్ కాట్ ఎక్స్ ప్రాబ్లం అయితే అబ్జర్వ్ చేయండి ప్లస్ n మైనస్ 2 ఆఫ్ I ఆఫ్ n మైనస్ 2 n మైనస్ 1ని క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి మైనస్ cosecant పవర్ n మైనస్ 2 ఆఫ్ ఎక్స్ cot x by n minus 1 plus n minus 2 by n minus 1 of I of n minus 2. మీరు ప్రాబ్లమ్స్ కన్నా ఇలా చేస్తే మీరు చాలా సింపుల్గా ఫైండ్ అవుట్ చేస్తారు. నెక్స్ట్ ఏముంది ఇంటిగ్రల్ కొసెకంట్ పవర్ 5x ఇంటూ డిఎక్స్ n ప్లస్లో 5 అయితే సబ్స్టిట్యూట్ చేసి ఇది మీకు హోంవర్క్ అయితే ఇస్తున్నాను. డౌట్స్ వస్తే మీరు కింద కామెంట్స్ అయితే చేయండి నేను ప్రాబ్లం వెంటనే రెస్పాండ్ అయ్యి చెప్తాను. ఓకేనా ప్రాబ్లమ్స్ అన్నీ అర్థమని అనుకుంటున్నాను. మీరు ఇంకా మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి థ్యాంక్ యూ.